హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ డిజిటల్స్. సో లాస్ట్ క్లాస్లో మీకు ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత థీమ్స్ ఎలా చేయాలి, మెనూస్ కస్టమైజేషన్ ఇవన్నీ చూపించాను. ఒక బిజినెస్ నేమ్ తీసుకుని క్యూఏ ప్రో అకాడమీ అనే ఒక బిజినెస్ నేమ్ తీసుకుని ఆ సర్వీస్ వెబ్సైట్ అనేది ఒకటి చేసాం. ఆ సర్వీస్ వెబ్సైట్ రిలేటెడ్ వచ్చేసి మనకి టెస్టింగ్ కోర్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్రైనింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి మనం ఒక బిజినెస్ పేజ్ అనేది క్యూఏ ప్రో అకాడమీ అని ఒక బిజినెస్ పేజ్ తీసుకున్నాం. సో అందులో మనం ఏమేం చేసాం, పేజెస్ చేసాం. ఆ పేజెస్లో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ పేజ్ చేసాం. నెక్స్ట్ ఇంకా సర్వీస్ పేజ్లో మళ్ళీ డ్రాప్ డౌన్ మనం మాన్యువల్ టెస్టింగ్ ఒకటి, ఆటోమేషన్ టెస్టింగ్ ఒకటి, ఈ 2 పేజెస్ చేసాం సబ్ ఐటమ్స్ లాగా. ఇంకేం చూసాం, మనం థీమ్స్ ఎలా యాక్టివేట్ చేయాలనేది చూసాం. నెక్స్ట్ తర్వాత మెనూస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, సబ్ ఐటమ్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పి చూసాం. నెక్స్ట్ కస్టమైజేషన్ అంటే ఒక సైట్కి మన లోగో, ఐడెంటిటీ, టైటిల్, తర్వాత మన సైట్ ఐకాన్ ఎలా రావాలి అని చెప్పి మొత్తం అనేది మీకు లాస్ట్ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి నెక్స్ట్ ఈ క్లాస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ ప్లగిన్ ఒక ఇంపార్టెంట్ ప్లగిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్లగిన్ మనం వెబ్సైట్ని అయితేనే డిజైన్ చేయగలుగుతాం. సో దట్ ద ప్లగిన్ ఈజ్ ఎలిమెంటర్. సో ఈ ఎలిమెంటర్ ప్లగిన్ లేకుండా మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేయలేం. ఆల్రెడీ ఉన్న థీమ్ని జస్ట్ చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేయొచ్చు, కానీ వితౌట్ ఎలిమెంటర్ మనం ఒక పేజ్ని కానీ వెబ్సైట్ని కానీ అనేది డిజైన్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు మీకు ఎలిమెంటర్ ప్లగిన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఈ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో మనకి ప్లగిన్స్, సో ఇక్కడ ప్లగిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లగిన్స్లో యాడ్ ప్లగిన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఎలిమెంటర్, నేను చూపించే ప్లగిన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. అదే బాగా వర్క్ అయ్యేది, మీకు యూస్ఫుల్ అయ్యింది. సో ఎలిమెంటర్ అని సెర్చ్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి వస్తాయి. ఇవేమి కాకుండా ఇక్కడ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని ఉంది కదా, దీన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఏం చెప్పానో ఒకసారి మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేస్తేనే మనకు అది ఎలిమెంటర్ అనేది యాక్టివేట్లోకి వచ్చింది. ఇన్స్టాల్ చేసి వదిలేస్తే సరిపోదు. సో ఇక్కడ ఇన్స్టాల్ తర్వాత యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎలిమెంటర్ అయితే మనకి యాక్టివేట్ అయ్యింది. అది యాక్టివేట్ అయ్యిందా లేదా అని మనం 2 వేస్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవేం అవసరం లేదు, మీరు బ్యాక్కి వెళ్ళిపోండి. అకౌంట్ ఏం క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఈ లైన్లో ఎలిమెంటర్ అనేది ఇదిగోండి ఇక్కడ. సో ఇన్స్టాల్ అయింది. మనకి ఇంతకు ముందు చూసినట్లయితే మనకి ఎలిమెంటర్ అనే ఆప్షన్ అనేది లేదు, మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఎలిమెంటర్ ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఇది ఒక మనం చెక్ చేసుకునే వే ఇదొకటి. లేదు మీకు అసలు ఎలిమెంటర్ ఇక్కడ మీకు అర్థం కాలేదంటే పేజెస్లోకి వెళ్ళండి. మనం క్రియేట్ చేసిన పేజెస్ ఉన్నాయి కదా, ఆల్ పేజెస్ క్లిక్ చేసినాక మనకి అక్కడ పేజెస్ అనేవి అన్ని డిస్ప్లే అవుతాయి. ఆ పేజెస్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడైనా చూపించేది ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని. సో చూద్దాం. పేజెస్ అయితే ఓపెన్ అయినాయి. ఇక్కడ ఏదో ఒక పేజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్టర్స్ పేజ్, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. మీరు ఏ పేజ్ని ఎడిట్ చేయాలనుకున్నా కింద ఎడిట్ అనే పేజ్ పేజ్ కింద ఎడిట్ అని ఉండేది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు పేజ్ అనేది ఎడిట్ మోడ్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ఎడిట్ పేజ్లో మీకు కాంటాక్టర్స్ అనే ఎడిట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అంటే దీని అర్థం మీకు ఎలిమెంటర్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయింది, యాక్టివేట్లో ఉంది. సో ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోతాం. సో మీకు ఫస్ట్ హోమ్ పేజ్ అయితే ఎలా డిజైన్ చేయాలో చూపించి నెక్స్ట్ అన్ని పేజెస్ చూపిస్తాను. హోమ్ పేజెస్లో మనకి హోమ్ పేజ్ అనేది ఎక్కడ ఉంది, హోమ్. సో ఇది వచ్చి హోమ్ పేజ్. దీన్ని నేను లాస్ట్ క్లాస్లో చూపించాను, స్టాటిక్గా తీసుకున్నాను హోమ్ పేజ్. అంటే మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఏ పేజ్ అయితే స్టాటిక్గా డిస్ప్లే అవ్వాలో ఆ పేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో హోమ్ పేజ్లో మనం ఇప్పుడు ఈ హోమ్ పేజ్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎలిమెంటర్ యూస్ చేసుకుని ఒక పేజ్ని ఎడిట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. ఎలిమెంటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంటర్ యూస్ చేసినప్పుడు ఈ సైడ్ ఇవన్నీ, ఇక్కడ ఉన్నవన్నీ మనం ఎలిమెంట్స్ అనుకుంటాం. హెడర్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, ఇవన్నీ మనం ఎలిమెంట్స్ అనుకుంటాం. సో ఇటువైపు వచ్చేసి మన వెబ్సైట్ ఎలా డిజైన్ అవుతుందో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ హోమ్ పేజ్. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్, ఒక పేజ్ యాడ్ చేసుకుని ఆ పేజెస్లోకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, రీడైరెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ కావాలంటే హోమ్ పేజ్కి రావచ్చు. ఇదొకటి. సో ఇప్పుడు మనకి అసలు ఈ థీమ్ అనేది జస్ట్ మ్యాండేటరీగా డౌన్లోడ్ చేయాలని చెప్పి చూపించాను. మనకి ఈ థీమ్ అనేది నచ్చలేదు, అసలు దీన్ని మనం యూస్ చేయము. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీకు పేజ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉండేది. పేజ్ సెట్టింగ్స్. సో ఈ పేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే పేజ్ లేఅవుట్ అని ఒక ఆప్షన్ ఉండేది. ఆ పేజ్ లేఅవుట్లో మీరు ఎలిమెంటర్ క్యాన్వాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఇదంతా మీకు ఆల్రెడీ ఉన్న థీమ్ మొత్తం పోయింది, అన్నీ మొత్తం రీసెట్ అయిపోయినట్లు అయిపోయింది. సో పబ్లిష్ చేద్దాం. మనం ఏదన్నా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలిమెంట్స్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేసి ఎలిమెంటర్ సెట్టింగ్స్, సైట్ సెట్టింగ్స్ కానీ, థీమ్ బిల్డర్ కానీ, నెక్స్ట్ ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. మనం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్ కానీ ఇవన్నీ క్లిక్ చేస్తే మనకి యూస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ టైప్స్ మనం మెయిన్ ఒక వెబ్సైట్ చేసేటప్పుడు మెయిన్గా ఈ త్రీ టైప్స్ అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి డెస్క్టాప్ మోడ్, అంటే డెస్క్టాప్లో మన వెబ్సైట్ ఎలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్లో ఎలా డిస్ప్లే అవుతుంది మన వెబ్సైట్. నెక్స్ట్ మొబైల్ వ్యూలో మన వెబ్సైట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది. ఈ త్రీ అనేది మనం చూసుకుంటూ మన వెబ్సైట్ చేసుకోవాలి. బేసిక్గా డెస్క్టాప్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ అయితే ఈ టూ మీరు యూస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవ్యూ చేంజెస్, ఏదైనా చేంజెస్ చేసినాక ఇక్కడ ప్రీవ్యూ చేస్తే అప్పుడు మీకు వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూపించింది. నెక్స్ట్ మీరు ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని యాక్టివేట్ అయింది. అప్పుడు పబ్లిష్ చేస్తే మాత్రమే మీ సైట్లో అన్నీ అవి యాక్టివేట్ అవుతాయి. లేదంటే మీరు పబ్లిష్ చేయకపోతే మీరు ఇక్కడ ఎంత డిజైనింగ్ చేసినా అదంతా వేస్ట్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా వర్క్ చేసిన తర్వాత, ఒక వర్డ్ ఫైల్లో ఏదైనా వర్క్ చేసిన తర్వాత మీరు సేవ్ చేస్తేనే అది సేవ్ అయి ఉండిద్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే, పబ్లిష్ చేస్తేనే మీ వర్క్ మొత్తం ఇక్కడ డిజైనింగ్ మొత్తం సేవ్ అయి ఉండిద్ది, లేదంటేనేమో అదంతా డిస్ప్లే అవ్వదు. సో ఇదంతా మన ఇంటర్ఫేస్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏదన్నా ఇది ఫ్లెక్స్ బాక్స్ యాడ్ చేసుకోవడానికి ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డర్స్, మీరు ఏదైనా ఫోల్డర్ సేవ్ చేసుకునేట్టే అవి. నెక్స్ట్ ఇది ఏఐతో బిల్డ్ చేయడానికి మనం ఇది యూస్ చేయము, మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ అని ఉంటాయి. ఈ ఫ్లెక్స్ బాక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. వీటిని మనం కంటైనర్స్ అంటాం. ఈ ఫ్లెక్స్ బాక్స్ చూడండి, ఇదంతా సింగిల్ బాక్స్, ఇదొక కంటైనర్ లేదు టూ టైప్స్, ఇది ఒక టూ బాక్స్ సైడ్ బై సైడ్. ఈ డిజైనింగ్ అంతా వీటిని సెలెక్ట్ చేసుకొని చేస్తాం మనం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ బాక్స్తో మీకు చూపిస్తాను, ఈ కంటైనర్తో. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కంటైనర్ లేఅవుట్ ఫ్లెక్స్ బాక్స్ ఉంది, అంటే మనం ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అది ఫ్లెక్స్ బాక్స్. ఇది కంటైనర్ విత్ బాక్స్డ్ అంటే మీకు ఇంతవరకే చూపించేది. అంటే మీకు సపోజ్ చూపిస్తాను అన్నట్టు ఇప్పుడు
వైట్. వైట్ పెట్టాను కదా. వైట్ పెట్టి నేనేం చెప్పాను, ఏది మనం చేంజెస్ చేసినా పబ్లిష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. పబ్లిష్. ఇప్పుడు ఒకసారి మన సైట్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, నేను వైట్ ఎంతవరకే సెలెక్ట్ చేసినా వైట్ ఒకటే వైట్ అయ్యింది. ఇదంతా బ్లాక్ ఉంది. ఇదంతా మనం సైడ్ సెట్టింగ్స్లో వైట్ కలర్కి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా బ్లాక్ ఉంది. నేను మీకు ఏం చెప్పాను, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అవి చేంజ్ చేసుకోవాలంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో చెప్పాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి కస్టమైజేషన్. మన ఆ కస్టమైజేషన్ ఎక్కడ ఉండేది, అపియరెన్స్లో మనకు కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉండేది. ఈ కస్టమైజేషన్లో కలర్స్ చూడండి, ఇక్కడ కలర్ ఏముంది, బ్లాక్ ఉంది, వైట్. మనకు బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ వైట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు వైట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇందాటి నుంచి ఏముంది, బ్లాక్ ఉంది. ఆ థీమ్కి తగ్గట్టు మనకు బ్లాక్లో చూపిస్తుంది. ఇప్పుడు వైట్ వైట్ సెలెక్ట్ చేసుకుంటే వైట్లోకి వచ్చేసింది. పబ్లిష్ చేయాలి. మీరు ఏ చేంజెస్ చేసినా పబ్లిష్ అనేది కంపల్సరీ చేయాలి. ప్రజెంట్ మీకు యాక్టివేషన్ టీమ్ మినిమైజ్ ఉంది. సో బ్యాక్ వద్దాం. హోమ్ పేజ్ డిజైన్ చేస్తున్నాం కదా, హోమ్ పేజ్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా డిజైన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఓపెన్ చేయకపోతేనేమో ఎలిమెంటర్తో మీకు ఇక్కడ పక్కన ఎలిమెంటర్ అని చెప్పి చూపించదు. అప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళి అప్పుడు ఎలిమెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. లేదు, ఇప్పుడు నేను హోమ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను ఎలిమెంటర్ వన్ టైం. ఇక్కడ ఎలిమెంటర్ అనే ఆప్షన్, అంటే ఎలిమెంటర్ యూస్ చేశానని చెప్పి హోమ్ పేజ్లో చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ నుంచి ఎడిట్ క్లిక్ చేయకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ డైరెక్ట్ ఆప్షన్ వచ్చింది. దీన్ని ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎలిమెంటర్తో ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందా నుంచి మీకు బ్లాక్లో అయితే చూపించింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకున్నాను. సైడ్ సెట్టింగ్స్లో నా కలర్ అయితే కస్టమైజేషన్ చేసుకుని వైట్లో చేసుకున్నాను. ఇక్కడ ఇందాక ఆల్రెడీ ఒక బాక్స్ క్రియేట్ చేసాం కదా మనం, ఒక బాక్స్. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తాను మీకు ఆ బాక్స్ కూడా డిలీట్ చేసి. సో ఇక్కడ మనం బాక్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఫుల్ విడ్త్ పెడదాం. ఫుల్ విడ్త్ అంటే ఏంటంటే మనకి స్క్రీన్ అంతా ఫుల్ విడ్త్లో వచ్చింది. బాక్స్ అంటే సపోజ్ ఇక్కడ నుంచి మీకు ఇలా ఎంతవరకే వచ్చింది, దాన్ని బాక్స్ అంటాం. సో ఫుల్ విడ్త్ పెట్టుకున్నాక దానికి ఏదైనా కలర్ అప్లై చేద్దాం. కలర్ మీరు ఏదైనా కలర్ అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్లో నార్మల్, ఇక్కడ నార్మల్ కలర్స్లో క్లాసిక్ తీసుకొని చూడండి, రెడ్ కానీ వైట్ కానీ, సపోజ్ బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ ఇచ్చి పబ్లిష్ చేశాను. సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, ఇంత పై వరకు ఇది బ్లాక్ వచ్చేసి బ్లాక్ ఇదంతా. లేదు, మీకు ఇదంతా ఫుల్ విడ్త్ చెప్పాను కదా, ఫుల్ విడ్త్ దీనికి డిఫరెన్స్ ఎలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాక్స్ తీసుకొని చూద్దాం. ఇదంతా ఒక బాక్స్. దీనిలో నాకు ఏదన్నా ఇమేజ్ కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్, మనకి ఏదైనా ఎలిమెంట్స్ ఇమేజ్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఎక్కడికక్కడ డ్రాగ్ చేసి వదిలేస్తాను. ఇక్కడ ఇమేజ్ వచ్చింది. సో చూస్ ఇమేజ్, ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాం, ప్రెసెంట్ ఉంది కాబట్టి. సో సెలెక్ట్. చూడండి, ఈ ఇమేజ్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు పబ్లిష్ చేద్దాం. సార్ మళ్ళీ సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూద్దాం మన ఇమేజ్ యాడ్ అయ్యిందో లేదో. చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది. సో ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. దీని ఇమేజ్ ఎలిమెంట్, ఇమేజ్ బై యూసింగ్ ఆఫ్ ఇమేజ్ ఎలిమెంట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఒక ఇమేజ్. ఇప్పుడు ఇంకొక బాక్స్ తీసుకుందాం. ఇంకో బాక్స్, ఇందులో ఫుల్ విడ్త్ పెట్టి ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ తీసుకున్నాం. హెడ్డింగ్ టెక్స్ట్ ఉంది. నేను ఏం చెప్పాను, ఎప్పుడన్నా ప్లేస్ చేయాలంటే జస్ట్ ఇలా పట్టుకొని క్లిక్ చేసి ఇక్కడికి డ్రాగ్ చేసి వదిలేయండి. ఇప్పుడు హెడ్డింగ్ చేంజ్ చేసుకోవాలి. మీరు యాడ్ ఎవర్ హెడ్డింగ్ టెక్స్ట్ హియర్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏది చేంజ్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్లోనే చేంజ్ చేసుకోవాలి. మనకు జస్ట్ ఇక్కడ ప్రీవ్యూ డిస్ప్లే అవుతా ఉంది. ఇప్పుడు యాడ్ ఎవర్ హెడ్డింగ్ టెక్స్ట్ హియర్ అని ఉంది. మనం ఇది తీసేసి
సాఫ్ట్వేర్ టెస్టింగ్ వెబ్సైట్ అని. సో ఇక్కడ మళ్ళీ మనం కింద దీని కింద ఏముంది, హెడ్డింగ్ టైప్ ఉంది, హెచ్టిఎంఎల్ ట్యాగ్ టైప్. సో మీకు H1 కావాలా, H2 కావాలా, H3 కావాలా, H4 కావాలా. సో ప్రజెంట్ నేను H1 పెట్టి కంటిన్యూ చేస్తున్నాను, మీకు ఆప్షన్స్ అన్ని క్లారిటీగా చూపిస్తాయి. సో ఇప్పుడు ఇది టెక్స్ట్ కదా, కంటెంట్లో మనకి ఏముంది, హెడ్డింగ్స్లో టైటిల్ ఉంది, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది. నెక్స్ట్ స్టైల్, స్టైల్ అలైన్మెంట్, మీకు ఇది స్టార్టింగ్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, ఎండ్లో ఉండాలా. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రజెంట్ అయితే స్టార్టింగ్లో పెట్టుంచుకున్నా. టైపోగ్రఫీ అంటే, ఈ టైపోగ్రఫీ అంటే మీకు ఈ టెక్స్ట్కి రిలేటెడ్ ఏదైనా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సైజెస్ కానీ, ఫాంట్ కానీ, బోల్డ్లో పెడదామా, లైన్ హైట్ పెంచుదామా తగ్గిద్దామా, ఇదంతా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైజ్ ఉంది, సైజులో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. సో ప్రజెంట్ అయితే నేను 51 పెట్టాను. లేదు మీరు ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 50, ఓకే 50 పెట్టాను. ఇక్కడ ఫ్యామిలీ ఫాంట్ సైజ్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఇది తీసుకుందాం. ఇది మరీ బాగాలేదు కాబట్టి ఓకే, రూబిక్, రూబిక్ డట్ అని ఉంది, ఇది తీసుకుందాం. లేదా సెంట్ ఫ్లవర్స్, ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సైజ్ అయిపోయింది. మనకు వెయిట్ అంటే అది బోల్డ్ ఉండాలా, లైట్గా ఉండాలా, ఎక్కువ థిక్ డార్క్గా ఉండాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి 200 ఎక్స్ట్రా థిక్ పెట్టాను, ఇది వచ్చింది. బోల్డ్, బోల్డ్లోకి చేంజ్ అయింది. లేదా బ్లాక్ 900 ఫుల్ పెట్టాను. లేదా నార్మల్గా ఉండాలి, ఓకే నార్మల్. ప్రెసెంట్ అయితే 700 బోల్డ్ తీసుకుందాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, అప్పర్ కేసా లోవర్ కేసా ఏడులో ఉండాలి, అప్పర్ కేస్. చూడండి మొత్తం నేను ఇచ్చిన టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చింది. లేదు లోవర్ కేస్, అన్ని స్మాల్ లెటర్స్. క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది మీకు క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. ఇది నార్మల్గా ఉండాలి, మీరు ఇచ్చినట్లయితే నార్మల్. స్టైల్ ఇటాలిక్గా ఉండాలా అనేది ఇక్కడ మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెకరేషన్, దానికి అండర్లైన్స్ ఏమైనా ఉండాలా, ఇలా అండర్లైన్ కానీ, ఓవర్ లైన్ కానీ, పైన లైన్ త్రూ దాని పైన స్ట్రైక్ అయినట్లు కానీ, అలా ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు మీ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇది నెక్స్ట్, ఇదంతా ఏంది స్టైల్లో మీకు ఒక టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పి ఇదంతా మీకు టైపోగ్రఫీలో ఉండిద్ది. నెక్స్ట్ టెక్స్ట్ స్ట్రోక్, దాని కలర్ అంటే దాని అరౌండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, దాని లెటర్స్ చుట్టూ టెక్స్ట్ స్ట్రోక్ అనేది ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీరు బై కలర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది బ్లూ ఉంది, బ్లూ చుట్టూ బ్లాక్ రావాలనుకుంటున్నాం బోర్డర్ లాగా. అప్పుడు దీన్ని చూడండి ఇలా దాని చుట్టూ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు టెక్స్ట్ కలర్, ఈ టెక్స్ట్ కలర్ని ఎట్లా చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ బ్లూలో ఉంది, వైట్ బ్లూ. లేదు ఈ కలర్స్ చేంజ్ చేయాలంటే ఇలా గ్రీన్, డార్క్ బ్లూ. చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇలా కలర్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం. ఇది నార్మల్లో ఉన్నప్పుడు. లేదు మీరు మౌస్ దాని మీద ప్లేస్ చేసినప్పుడు మీ కలర్ చేంజ్ అవ్వాలి, అంటే దాని మీద చేంజ్ చేసినప్పుడు. సో ఇప్పుడు దాని మీద ఇలా ప్లేస్ చేస్తే నా కలర్ చేంజ్ అవ్వట్లేదు, అది కూడా చేంజ్ అవ్వాలి. అప్పుడు మనం హోవర్ ఎఫెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ హోవర్ ఎఫెక్ట్లో నాకు అది నేను మౌస్ ప్లేస్ చేసినప్పుడు బ్లూ కలర్లో రావాలి. ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం పబ్లిష్ చేసి చూద్దాం. పబ్లిష్, చూడండి సైట్ రీఫ్రెష్ చేసి చూద్దాం. రీఫ్రెష్ చేసినాక మనకి ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇమేజ్ వచ్చింది. ఇక్కడ కలర్ యాడ్ చేసుకున్నాం, కలర్ వచ్చింది, ఇదంతా కలర్. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది కలర్లో రావాలి కాబట్టి ఇదిగోండి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. పబ్లిష్ చేసినాక రీఫ్రెష్ చేస్తుందాం. ఇమేజ్ అండ్ ఇది టెక్స్ట్, చూసారా టెక్స్ట్ కూడా వచ్చింది, ఇమేజ్ వచ్చింది.
సో నెక్స్ట్ తర్వాత బ్లెండ్ మోడ్. ఈ బ్లెండ్ మోడ్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి అది ఓవర్లేగా ఉండాలా, స్క్రీన్లో కలిసిపోవాలా, మల్టిప్లై కలర్స్ ఉండాలా, సాచురేషన్ కొంచెం చూడండి, సాచురేషన్ పెట్టాను, డార్క్ అండ్ కలర్స్, మల్టిప్లై, నార్మల్. ఇవి మనం తీసుకున్న వెబ్సైట్ డిజైనింగ్ బట్టి ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకా ఎలిమెంట్ ఇందులోనే మీకు కంటెంట్ అయిపోయింది, కంటెంట్ ఎడిట్ చేయాలి అయిపోయింది, స్టైల్ అయిపోయింది. ఇప్పుడు అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్డ్లో మీకు మార్జిన్, మార్జిన్ అని చూడండి. ఇప్పుడు మార్జిన్ ఇస్తున్నాను, చేంజ్ అవుతుంది చూసారు. ఇలా మార్జిన్ ఎంతలో ఉండాలి మీకు ఆ టెక్స్ట్, లేదా ప్యాడింగ్ అంటే తీసుకున్న బాక్స్ ఇదంతా మన కంటైనర్ కాబట్టి ఈ కంటైనర్లో ఎంత ప్యాడింగ్ పైన టాప్లో ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి, ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను క్లిక్ చేస్తున్నాను. డిఫరెన్స్ డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా. లేదు మీకు సపరేట్గా టాప్ వరకే తీసుకోవాలనుకుంటున్నారు, ఇదంతా ఎలా చేసి అప్పుడు దీన్ని అన్లింక్ చేయండి. అన్లింక్ చేసి టాప్ వరకే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, టాప్ వరకే మీకు సైజ్ పెరిగింది. లేదా బాటమ్ బాటమ్ తగ్గించుకోవచ్చు. లెఫ్ట్ వరకే చేసుకోవచ్చు, రైట్ వరకే చేసుకోవచ్చు. అలా అన్లింక్ చేస్తే మీకు టాప్ కావాలంటే టాప్, రైట్ కావాలంటే రైట్, అలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అలైన్మెంట్ చెప్పింది ఇందాక మీకు అక్కడ చూపించాను కదా అలైన్మెంట్. అది వచ్చేసి ఆ అలైన్మెంట్ ఏంటంటే మీకు ఈ బాక్స్లో ఈ టెక్స్ట్ వరకే అలైన్మెంట్. ఇప్పుడు ఈ కంటైనర్ అంతా మీకు అలైన్మెంట్. ఇది కంటైనర్ చూడ, కంటైనర్ సెంటర్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, కంటైనర్ బాక్స్ అంతా కంటైనర్ స్టార్టింగ్లోకి వచ్చింది. అలా ఈయన అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్. ఈ పొజిషన్ అనేది మీకు దీనికంటే ఇమేజ్కి అయితేనే క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ మీకు ఇమేజ్కి చేంజ్ చేసి చూపిస్తాను, అది పొజిషన్. అప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఇమేజ్ అడ్వాన్స్డ్. ఇందులో మనకు అడ్వాన్స్డ్లో పొజిషన్, ఈ పొజిషన్ అనేది అబ్సల్యూటా ఫిక్స్డ్ డిఫరెన్స్ చూపిస్తాం. ఇప్పుడు అబ్సల్యూట్ పెట్టాం అనుకోండి, ఇది అబ్సల్యూట్ అంటే మనం ఇక్కడ నుంచి దీన్ని మళ్ళీ అబ్సల్యూట్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఫిక్స్డ్, ఫిక్స్డ్ పెడితే ఫిక్స్డ్ అదే ప్లేస్లో అయితే ఉండేది. ఇప్పుడు పబ్లిష్ చేసి చూపిస్తాం. అబ్సల్యూట్ పెడదాం. ఇంకా పూర్తిగా డిజైన్ అవ్వలేదు కాబట్టి ఇలా చేంజెస్ అవ్వట్లేదు. మీకు ఆ పొజిషన్ అబ్సల్యూట్ కరెక్ట్గా చూపించాలంటే మీకు ఇందులో నా వెబ్సైట్లో చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ హోమ్ పేజ్లో ఈ సెక్షన్ ఉంది చూసారా, ఇది ఇది నేను ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చేసాను. ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఆ పొజిషన్లో అబ్సల్యూట్ అనేది ఫిక్స్డ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఫిక్స్డ్ పెట్టామంటే ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉండేది, మనకు చేంజ్ అవ్వదు. ఆ ఇమేజ్ వరకు అలానే ఉండేది. ఇదంతా పైన ఇంటర్ఫేస్ మాత్రం ఇలా పైకి కిందకి స్క్రోల్ అయ్యింది. ఇది ఇలా ఫిక్స్డ్లో ఉండేది. అది ఇంకా మీకు వచ్చే క్లాసెస్లో క్లారిటీగా ఒక వెబ్సైట్ క్లారిటీగా డిజైన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ అయితే చూపించాను అంతవరకు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎలిమెంట్స్లో హెడ్డింగ్ అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు వీడియో. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ చూపిస్తాను. వీడియో, మీకు ఏదన్నా వీడియో ఉందనుకోండి, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి సింగిల్ బాక్స్లో వీడియో పెడతాం. వీడియో స్క్రోల్ చేసి పెడతాం. ఈ వీడియో లింక్ మీ యూట్యూబ్కి వెళ్ళి ఏదన్నా ఒక వీడియో లింక్ ఉంటే ఆ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చుకున్నారంటే మీకు అది డిస్ప్లే అయ్యింది. సపోజ్ చూపిస్తాను. యూట్యూబ్లో మన మన క్లాసెస్ గురించి ఒక ఇప్పుడు ఇది ఉంది, ఇదంతా మన క్లాస్. సో ఇక్కడ షేర్ క్లిక్ చేసినాక మన లింక్ వచ్చింది. ఈ లింక్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసామంటే చూడండి, నేను అక్కడ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. మన వెబ్సైట్లో ఆ యూట్యూబ్ వీడియో అనేది ఇక రన్ అయ్యింది. ఇక్కడ క్లిక్ చేయగానే ఒకసారి రన్ అయిపోతుంది. సో దాని కింద ఆప్షన్స్ వచ్చేసి అది మ్యూట్లో ఉండాలా, లూప్గా కంటిన్యూగా అవ్వాలా, దాని క్యాప్షన్స్ ఏమైనా యాడ్ చేయాలా. సో ఇవన్నీ ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ఓవర్లే దాని కింద ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నచ్చలేదు, ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు.
చూడండి, ఇమేజ్ అయితే ఇది ఉండేది, వీడియో వచ్చేసరికి అది ప్లే అయింది. ఇమేజ్ ఓవర్లే, ఇలా ఇమేజ్ అనేది మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం దీన్ని ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాకు 16:9 వద్దు, 4:3 కావాలి, లేదు 1:1 కావాలి. అలా ఈ ఆస్పెక్ట్ రేషియో కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేసి చూద్దాం. సో ఇప్పుడు పబ్లిష్ చేశాను. నెక్స్ట్ సైట్కి వెళ్ళి రీసెట్ చేద్దాం. చూడండి, రీసెట్ చేసి ఇక్కడ వీడియో వచ్చింది. క్లిక్ చేసి చూద్దాం వీడియో. చూసారా వీడియో హాయ్ క్లిక్ గైస్, చేయగానే వెల్కమ్ బ్యాక్ టు జేపీ డిజిటల్స్. ఇక్కడ మాకు సో చూపిస్తుంది మీకు వీడియో. లాస్ట్ క్లాసెస్ లో మీకు ఏం చెప్పానంటే డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగర్ లో ఎలా తీసుకోవాలి డొమైన్, అండ్ డొమైన్ ఛార్జెస్ కానీ హోస్టింగ్ ఛార్జ్. సో ఇలా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకుంటాం. వీడియో తర్వాత మీకు టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పాను కదా, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి టెక్స్ట్ ఎడిటర్. ఇందులో మన హెడ్డింగ్స్ కింద ఏదైనా లైన్స్ రాసుకుంటానికి సేమ్ మీకు టెక్స్ట్ హెడ్డింగ్స్లో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో స్టైల్స్లోకి వెళ్ళి అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. సో మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, చేస్తే కొద్దీ మీకు అలవాటు అయిపోయింది అండ్ ఈజీగానే ఉంటాయి. సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసి నెక్స్ట్ ఎలిమెంట్స్లో స్పేసర్. మీకు స్పేస్ కావాలి, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఈ బ్లాక్ లైన్కి ఈ వీడియోకి స్పేస్ కావాలి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి సపరేట్ ఇంకొక కంటైనర్ తీసుకొని స్పేసర్ ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేసాను. మీకు స్పేస్ వచ్చింది ఆటోమేటిక్, ఈ రెండింటికి స్పేస్ అనేది వచ్చింది. లేదు స్పేస్ ఇంకా మీకు ఇది సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలి, అప్పుడు స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ డిక్రీజ్. పబ్లిష్ చేసి చూద్దాం. రిఫ్రెష్. చూడండి, మీకు ఇక్కడ స్పేస్ అయితే వచ్చింది, అది వైట్ వల్ల మీకు కనిపించట్లేదు అంత స్పేస్ వచ్చినది. సో దానికి మీకు అర్థం అవటానికి కలర్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మీకు ఏదో కలర్ కలర్ పెడితే కానీ మీకు అర్థం కాదు. రెడ్ కలర్ ఇద్దాం. ఇంత స్పేస్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు అందులోకి వెళ్దు చూడండి, ఇంత స్పేస్ వచ్చింది మీకు వీడియో కన్నా ఈ బ్లాక్ దానికి. నేనేం చెప్పాను ఇక్కడ చూసారా, బాక్స్డ్ అంటే ఇదే, ఇది బాక్స్డ్. ఫుల్ విడ్త్ పెట్టుకుంటే మీకు ఇది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా కంటెంట్, ఇది ఉంది ఇందులో చూడండి. ఇప్పుడు ఏముంది, బాక్స్ చూడండి, బాక్స్ ఉంది కాబట్టి మీకు ఇంతవరకే వచ్చింది కలర్. లేదు ఫుల్ విడ్త్ పెట్టారు, ఫుల్ విడ్త్ పెట్టి పబ్లిష్ చేసి చూడండి. చూసారా, ఫుల్ విడ్త్ అంటే స్క్రీన్ అంతా వచ్చింది. సో ఇలా మీరు ఫుల్ విడ్త్ బాక్స్ అనేది ఆ కంటైనర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ వెబ్సైట్ అనేది డిజైన్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు డిజైన్ చేశారు. డిజైన్ చేసేటప్పుడు డెస్క్టాప్ వ్యూ ఎలా ఉంది, ఓకే ఎలా ఉంది డెస్క్టాప్ వ్యూ. నెక్స్ట్ ట్యాబ్ ట్యాబ్ వ్యూలో ఎలా వస్తుంది, మొబైల్ ఫ్రెండ్లీలో ఎలా వర్క్ అవుతుంది. సో ఇదంతా మీరు మెయింటైన్ చేస్తూ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్లో ఇదైతే సింగిల్ కంటైనర్ చూపించాను, 4 అలా, ఈ 3 ఉంటాయి, లేదా ఇలా 1/2 ఉండేది, 2 ఉంటాయి, లేదా 4 కంటైనర్స్ ఉంటాయి స్ట్రైట్. ఇదంతా మీరు సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన డిజైన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, 2 కంటైనర్స్ తీసుకున్నాను, ఉంటే ఈ 2 కంటైనర్స్ ఫుల్ విడ్త్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక దాంట్లో టెక్స్ట్ కావాలి, ఒక దాంట్లో ఇమేజ్ కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ ప్లేస్ చేసుకుని ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి నాకు టెక్స్ట్ కావాలి. ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్ ఉండాలి. ఓకే, హెడ్డింగ్ ఇచ్చాము. హెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక హెడ్డింగ్ కింద నాకు ఈ టెక్స్ట్ ఎడిటర్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని టెక్స్ట్ ఎడిటర్ ఆప్షన్ తీసుకొచ్చి దాని కింద ప్లేస్ చేస్తాను ఇలా. ప్లేస్మెంట్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి, లేదంటే ఇలా సైడ్కి కూడా ఒక్కొక్కసారి మూవ్ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్ అనేది నాకు దీని కింద ఉండాలి. సో ఇప్పుడు పైన ప్లేస్ చేశాను కాబట్టి పైకి వెళ్ళిపోయింది. అలా అలా మనం ప్లేస్ చేసుకోవచ్చు.
చూడండి ఇప్పుడు ఇది ఒక హెడ్డింగ్. ఓకే, హెడ్డింగ్ ఇచ్చాను, అయిపోయింది. దీని కింద నాకు టెక్స్ట్ ఎడిటర్ రావాలి హెడ్డింగ్ కింద. ఇదిగోండి, ఇలా దీని కింద హెడ్డింగ్ వచ్చింది, టెక్స్ట్ ఎడిటర్ వచ్చింది. మళ్ళీ దీని కింద నాకు వీడియో కావాలి. ఓకే, చూసారా, దీని కింద వీడియో. అలా అలా మీరు ప్లేస్ చేసుకునే దాన్ని బట్టి మన ఎలిమెంట్స్ అనేవి అన్నీ వర్క్ అవుతాయి. సో ఇంతవరకు మీకు ఈరోజు చెప్పిన హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్ అండ్ వీడియో అండ్ స్పేస్ ఇవి చెప్పాను. రేపటి క్లాస్లో మీకు ఇంకా బటన్ ఎలా ప్లేస్ చేయాలి, దాని తర్వాత డివైడ్, ఏదన్నా రెండు బాక్సుల్ని మనం దేని పెట్టి ఒక లైన్ పెట్టి డివైడ్ చేయాలా, నెక్స్ట్ ఐకాన్స్ ఎలా తీసుకోవాలి, ఐకాన్స్ తర్వాత ఇవన్నీ మీకు ప్రో లెవెల్లో ఉంటాయి. ఇవి కావాలంటే మీరు ప్రీమియం తీసుకోవాలి, మన బేసిక్ వెబ్సైట్స్కి ఇవేం అవసరం లేదు. సో నెక్స్ట్ మళ్ళీ జనరల్లో ఇమేజ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ కరోతులు ఎలా క్రియేట్ చేయాలి, గ్యాలరీస్ ఎలా ఉంటాయి, కౌంటర్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు క్లాస్లో మీకు హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో, నెక్స్ట్ స్పేస్, వీటి వరకు కంప్లీట్ అయ్యాను. సో ఈరోజు ఇంతవరకు అయింది. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాబాయ్ ఆగగు, వీడియో నీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ బాబాయ్. మన తెలుగు కంటెంట్ని సపోర్ట్ చేయండి. జేపీ డిజిటల్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకొస్తుంది. బాయ్ బాయ్ బాబాయ్.